చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి. కొన్ని విషయాల్లో ఇండియాను కాపీ కొట్టి నవ్వుల పాలవుతోంది, ట్రోలింగ్కు గురవుతోంది. అందరూ పాకిస్తాన్ దరిద్రాన్ని చూసి నవ్వుతున్నారు. ఇటీవలి భారత ప్రధాని ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత సరిహద్దులోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. సరిగ్గా ప్రధాని మోదీ టూర్ తర్వాత దీన్నే కాపీ కొట్టారు పాకిస్తాన్ ప్రధాని. ఆయన కూడా ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి ఎయిర్ బేస్ కు వెళ్లారు. తాజాగా మళ్లీ భారత్ను అనుసరించింది పాకిస్తాన్. పాకిస్తాన్ అరాచకాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి భారత్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షానికి చెందిన నాయకులతో 7 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ 7 బృందాలు ఎంపిక చేసిన దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించడం గురించి వివరించి చెప్పనున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఈ విషయంలోనూ పాక్ భారత్కు పోటీ రావాలని చూస్తోంది. భారత ప్రతినిధుల బృందం పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేయడంపై, ఉగ్రవాదంపై భారత్ విధానాలను ప్రచారం చేయడానికి వెళుతుంటే పాక్ మాత్రం తాము శాంతికి పెద్దపీట వేశామని చెప్పడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంపై మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని పిలిపించారు. పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తోందంటూ ప్రపంచ దేశాలకు వివరించాలని భుట్టోకు చెప్పారు. భుట్టో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తనని పిలిపించి మాట్లాడారని భుట్టో జర్దారీ పేర్కొన్నారు. పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరించాలని చెప్పారని వెల్లడించారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి తాను ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నానని, పాకిస్తాన్ కోసం ఎప్పుడూ తాను ముందుంటానని భుట్టో జర్దారీ అన్నారు. ఇలా ప్రతి విషయంలో భారత్ను కాపీ కొడుతున్న పాక్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఇంకెన్నిసార్లు జోకర్ అవుతారంటూ నెటిజన్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు.